హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సనీ టాక్స్. ఏందన్నా ఇది? ఈ అరాజకం ఏందన్నా స్వామి? ఆ బుకింగ్స్ ఏంటి? ఎక్కడ టికెట్ ముక్కే లేదు. రిలీజ్ అయిన వెంటనే బుక్ చేసుకున్నారు. అమెరికాలో అయితే వరుసగా 2 మిలియన్ గ్రాసాలు వరుసగా కొట్టాడు ఎన్టీఆర్. తిరుగారు తర్వాత దేవరా. అది ఎట్లా అసలు అరాజకం అని చెప్పుకోవాలి. 3 మిలియన్ గ్రాసింగ్ ప్రీమియర్తో. అక్కడ ఒక్కటే కాదురా స్వామి, నెల్లూరు, గుంటూరు ఏందినా మీ గుంటూరు మాసు 125 షోలు రిలీజ్ అయితే 125 షోలు ఫుల్లా. 4 రోజుల ముందు నెల్లూరులో కూడా 15 షోలు ఫుల్. హైదరాబాద్లో అరాచకం. అసలు హైదరాబాద్ గురించి అసలు ఎంత తక్కువ చెప్తుంది అంత మేలు. ఎందుకంటే అసలు బుకింగ్స్ అసలు ఓపెన్ అయ్యాయి. ప్రసాద్ ఐమాక్స్, ఏఎంబి అసలు ఓపెన్ అయ్యి కొట్టేశారు అంతే. బుక్ మై షోలు క్రాష్ చేసేస్తున్నారు వరుసగా. అంటే దేవరా అయిపు ఆ రేంజ్లో ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లేకపోయినా, సరైన ఇంటర్వ్యూస్ లేకపోయినా, ప్రమోషన్ సరిగ్గా చేయలేకపోయినా ముందుకు నడిపిస్తుంది మాత్రం ఒక్కడే, ఎన్టీఆర్. ఈ 3 లెటర్స్ పేరు మాత్రం అసలు దేవరాన్ని ఎక్కడో తీసుకెళ్ళి పెట్టేసింది, ఒక శిఖరంలో పెట్టేసింది. ఆయన వల్లే, ఆయన క్రేజ్ వల్లే ఈ బుకింగ్స్ అని అసలు అలా వస్తున్నాయి. బెంగళూరులో 5 కోట్ల గ్రాస్, 5 కోట్ల గ్రాసు రిలీజ్ అయిన ఒక 70-80 షోలను 5 కోట్ల గ్రాస్ వచ్చేసింది. అక్కడ చూస్తుంటే మామూలుగా లేదు. అసలు టైర్ 1 హీరోస్తో ఈక్వల్గా ఉన్నాడు ఎన్టీఆర్. అది ఎంత క్రేజ్ ఉందని చెప్పుకోవాలి. అమెరికాలోనే కాదు, మన ఏపీ, టీజీ అన్ని ఏరియాల్లో అసలు యునామస్ బుకింగ్ జరుగుతున్నాయి దేవరాకి. నిన్న మన కార్తీ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్తాడు, 6 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ సినిమా వస్తుంది, ఇంక ఎలా ఉంటాయి చూడండి బుకింగ్స్. నాదేదో చిన్న సినిమా స్వామి, ఆయన రేంజ్ ఏంటి అంటున్నాడు. అంటే సెలబ్రిటీస్లో కూడా దేవరా క్రేజ్ అలా ఉంది. మొత్తం ఇండియా వైడ్గా 27 వచ్చేది. అసలు నల్లమబ్బు ఆకాశాన్ని మల్లుకున్నట్టు మల్లుకోబోతున్నాడు ఎన్టీఆర్. థియేటర్ల దగ్గర ఓచుకోతా అనిపిస్తుంది. 27వ తేదీ ఏం జరగబోతుందో 4 రోజుల ముందే ఈ బుకింగ్స్ ద్వారా చూపించబోతున్నాడు. అసలు ఆ క్రేజ్ ఏంటి స్వామి? అసలు మామూలుగా లేదు. బెనిఫిట్ షోలు 450 అంట. 450 హైదరాబాద్ ఏరియాలో 29 బెనిఫిట్ షోలు, రిమైనింగ్ ఏరియాలో 250 బెనిఫిట్ షోలు. ఏపీలో, రాయలసీమలో 100-150 బెనిఫిట్ షోలు. అసలు నిజంగా చెప్తున్నా, బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చిందంటే మామూలుగా ఉండవు కలెక్షన్స్. యునానిమస్ కలెక్షన్స్ కొట్టబోతుండే ఎన్టీఆర్. నాకు తెలిసి 6 years తర్వాత రాబోతున్న సినిమా తన రేంజ్ని, తన స్థాయిని జనాలకు చూపించిందేమో అనిపిస్తుంది. అంటే 6 సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా తన రేంజ్ ఎంత కూడా తగ్గలేదు. శిఖరంగానే ఉన్నాడు. సో డన్. సో ఇంకా చూద్దాం, సెప్టెంబర్ 27న ఎన్టీఆర్ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేయాలో చూడాలంటే వెయిట్ చేయాల్సిందే.